ఆడంబడు వీడంబడు నిలువవురా 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 తెలంగాణ రజనా అడిగిన హాని ముత్యమురా అడిగిన హాని ముత్యమురా అడిగిన హాని ముత్యమురా జై కవితక్క జై కవితక్క. మరి ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి మరి భారతీయ జనతా పార్టీ సిబిఐని అడ్డం పెట్టుకొని ఎన్ని కుట్రలు చేయాలో అన్ని కుట్రలు చేసి ఎంత ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టి ఏ విధంగా రాజకీయంగా వాళ్ళకు సహకరించని వాళ్ళను సిబిఐ పేరు మీద కేసులతో ఇబ్బందులు పెడుతూ జైళ్లను కేసులు పెట్టి వేధిస్తున్నటువంటి సందర్భంలో మరి అటువంటి కేసులో భాగమే ఈ ఢిల్లీ మద్యం కేసు. ఇదివరకే కవితక్క గారి విషయంలో బెయిల్ ఆర్గ్యుమెంట్స్ జరిగినప్పుడు మీరు ఇన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం అంటుండ్రు, స్కామ్ అంటుండ్రు, అవినీతి అంటుండ్రు, ఒక్క రూపాయి కూడా ఇందులో రికవరీ చూపిస్తలేరు, ఎలాంటి ఆధారాలు చూపిస్తలేరు, ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు. మరి ఇటువంటి కేసు మీద ఒక మహిళా నాయకురాలికి బెయిల్ ఇవ్వకుండా ఎన్ని రోజులు జైల్లో పెడతారని గతంలోనే ప్రశ్నించినటువంటి సందర్భం మనం చూసినాం. మరి అదే కేసుకు సంబంధించి మరి ఈరోజు ఢిల్లీ న్యాయస్థానం లిక్కర్ కేసుకు సంబంధించి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది 23 మందికి. అందులో కవితక్కను భయపడ్డటువంటి భారతీయ జనతా పార్టీ, కవితక్క నాయకత్వాన్ని చూసి బెంబెలెత్తినటువంటి భారతీయ జనతా పార్టీ ఒక మహిళని చూడకుండా కూడా కేసులో ఇరికించి జైలుకు పంపినటువంటి పరిస్థితిని మనం చూసినాం. అదేవిధంగా వాళ్లకు ఢిల్లీలో కొరకరాని కొయ్యగా మారినటువంటి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నాయకులను దాదాపు 23 మంది మీద కేసు పెట్టి జైళ్ల పాలు చేసి విచారణ పేరుతో నానా యాగి చేస్తే ఇలా చాలా స్పష్టంగా కోర్టు చెప్పింది ఇందులో ఆధారాలే లేవు, అసలు కేసే లేదు. మరి ఇటువంటి కేసులు మీరు ఏ విధంగా ముందుకు తీసుకుపోతారని చెప్పి సిబిఐని ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ యొక్క తీర్పు మరి భారతీయ జనతా పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి ఒక చెంప పెట్టు లాంటిది. న్యాయం గెలిచింది. గతంలోనే కేసీఆర్ గారు చెప్పిన బిడ్డ ఎటువంటి తప్పుకు పాల్పడలేదు, కడిగిన ముత్యంలా బయటికి వస్తుందా అని చెప్పి ఏ విధంగానైతే చెప్పినాడో ఈరోజు కూడా కవితక్క కడిగిన ముత్యంలా తెలంగాణ ప్రజల ముందుకు మళ్ళొకసారి వస్తుంది. ఆమె తడాకా రానున్నటువంటి రోజుల్లోనే చూస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇలా మహిళల్ని అవమానపరిచే విధంగా ఆమె జైల్లో పెట్టింది. మహిళా నాయకురాల్ని ఆపే విధంగా, నియంత్రించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆమె మీద ఉక్కుపాదం పెట్టి జైలుకు పంపేటువంటి పరిస్థితి మనం చూసినాం. ఏది ఏమైనా ఈరోజు కోర్టు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని యావత్ తెలంగాణ ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. జాగృతి కూడా చాలా సంతోషంగా ఈరోజు కరీంనగర్లో తెలంగాణ చౌక్లో టపాసులు పేర్చి ఆ సంబరాలను మేము చేసుకోవడం జరుగుతుంది. అందరికీ స్వీట్లు తినిపించి సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఢిల్లీ ప్రభుత్వానికి, ఇక్కడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కవితక్క చుక్కలు చూపించబోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.